మనకి ఇంగ్లాండ్ మీద ఓవల్ వేదికగా 5th టెస్ట్ డే 2 కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఇప్పటి వరకు సిచ్యువేషన్ చూస్తే మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 224 రన్స్ కొట్టారు, ఆల్అౌట్ అయిపోయారు. దాని తర్వాత వాళ్ళకి ఒక మంచి అగ్రెసివ్ స్టార్టే వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వికెట్కి చూసుకుంటే ఏకంగా 91 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో దాని తర్వాత ఎప్పుడైతే మరి బెండెక్ అవుట్ అయిపోయాడో, సో దాని తర్వాత నుంచి వెంటనే వికెట్లు కోల్పోయారు వాళ్ళు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు కేవలం 247 రన్స్ మాత్రమే చేయగలిగారు అనమాట. అయితే మరి దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, మరి నిన్న జో రూట్ వాళ్ళకెళ్ళి ఆదుకుంటాడు అనుకుంటే కేవలం 29 రన్స్ మాత్రమే చేశాడు అనమాట. అయితే ఈ 29 రన్స్ చేసి కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే, మనకి స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన సెకండ్ బ్యాట్స్మెన్కి అయితే నిలవడం జరిగింది. అయితే అంతకుముందు సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఉండేవాడు. సచిన్ టెండూల్కర్ అంతకుముందు ఏకంగా 7,216 రన్స్ చేస్తే స్వదేశంలో, ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసి 7,220 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో దీంతో సెకండ్ బ్యాట్స్మెన్ అయ్యాడు. అయితే మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు భయ్య అంటే, మనకి రిక్కీ పాంటింగ్ స్వదేశంలో ఏకంగా 7,578 రన్స్ చేసి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత ప్లేస్లో జో రూట్, దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఉన్నారనమాట. మరి ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే మనకి మహిళా జయవర్ధనే ఉన్నాడు. మహిళా జయవర్ధనే ఏకంగా 7,167 రన్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి 5th ప్లేస్లో జాక్ కలీస్ ఉన్నాడు. సో జాక్ కలీస్ చూసుకుంటే ఏకంగా 7,035 రన్స్ చేసి 5th ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట. అయితే మరి మనకి ఓవరాల్గా స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ టాప్ 5 లిస్టులో అయితే వీళ్ళు 5 ఉన్నారనమాట.